సమయాభావం వల్ల కేవలం 2 నిమిషాలు మాట్లాడతాను. అన్నగారు 5 నిమిషాలు మాట్లాడమన్నప్పటికీ ముందుగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా జానారెడ్డి గారి పెద్ద కొడుకు, మీ అందరి ప్రియతమ నాయకుడైన బాలనాయక్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిస్టు పెద్దలకు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా నల్గొండ జిల్లా నుంచి అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి మీరు గెలిపించినటువంటి మీ అందరికీ, అదేవిధంగా రాష్ట్రంలో నల్గొండ జిల్లా విశిష్టం చాటుతూ మీరు గెలిపించిన మెజారిటీ మీ అందరం చూసినాం. దేశంలో కూడా నల్గొండ దిక్కు, దేశం మొత్తం తల దిక్కు చూసేటట్టు అన్న రణవీర్ రెడ్డిని గెలిపించిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జమున మాధవరెడ్డి గారికి, వైస్ చైర్మన్ సర్వయ్య గారికి, పాలక మండలి సభ్యులకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అంటే రైతులకు అండగా ఉండే ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం తరఫు నుంచి మేమందరం రైతులకు అండగా ఉంటే, ఇక్కడ పాలక మండలి సభ్యులు కూడా వారు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతులకి, వ్యాపారస్తులకి, వారికి సమన్వయం చేకూరుస్తూ రైతులకి న్యాయం చేస్తారన్న నమ్మకం నాకుంది. వారు నా నమ్మకం వమ్ము చేయరన్న వారందరూ రైతుల కోసం అహర్నిశలు కష్టపడి ఎటువంటి అవకతవకలకు కూడా తావివ్వకుండా కష్టపడతారని నేను ఆశిస్తూ, మరొక్కసారి మీ చల్లని దీవెనలతో ఏ విధంగానైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో నన్ను దీవించిండ్రు, బాలనాయక్ గారిని, వెంకటరెడ్డి గారిని దీవించి ఎంపీ ఎలక్షన్లో అన్నను గెలిపించిండ్రు, అదేవిధంగా జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా నల్గొండ విశిష్టను చాటుతూ ఇక్కడ ఉన్న లోకల్ బాడీ ఎన్నికలు ప్రతి ఒక్కరు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.